అందరికి నమస్తే. ఆగస్టు 15 లోపు రుణమాఫీ అవుతుంది అని నమ్మకం కలిగే విధంగానే పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదో ఒక ప్రక్రియ ఒకటి నడుస్తుంది. సరే, డబ్బులు ఎక్కడి నుంచి తీస్తారనే విషయం ఒక్కటి పక్కన పెట్టేసిండ్రు. ఎవరికి ఇవ్వాలి, ఎంతమంది అర్హులకి ఇవ్వాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఇట్లాంటి అంశం మీద మాత్రం ప్రభుత్వంలో కసరత్తు జరుగుతుంది. డబ్బుల గురించి మాత్రం చర్చ లేదు. అసలు ఎన్ని డబ్బులు కావాలి, ఆ డబ్బులు ఏ బ్యాంకు నుంచి తేవాలి, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, ఎఫ్ఆర్బిఎల్ కింద తీసుకురావాలన్నా, ఇంకెక్కడి నుంచి తీసుకురావాలన్నా, ఏంది ఆ పైసల గురించి మాత్రం చర్చ లేదు. ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వకూడదు, ఏ రూల్స్ అమలు చేయాలి అని దానిపైన ప్రభుత్వంలో ఒక కసరత్తు నడుస్తుంది. క్యాబినెట్ సమావేశం కూడా ఉంది. బహుశా దానిలో కూడా విధి విధానాల మీదే చర్చిస్తారంట. విధి విధానాలు ఫైనల్ అయితే తప్ప ఎన్ని డబ్బులు కావాలనే మీద క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మరి అప్పుడు డబ్బుల కోసం ప్రయత్నం చేస్తే డబ్బులు పుడతాయా లేదా అనేది తర్వాత విషయం. నేను ఇప్పుడు జల్లెడ పడుతున్నారు, కరెక్ట్గా చెప్పాలంటే జల్లెడ పడుతున్నారు. మనం అర్థంగా జల్లెడ పట్టేస్తే నూకలు పోతాయి, ఏమైనా ఇంకా చిన్న చిన్న రాళ్ళుంటే అవి పోతాయి, లాస్ట్కు పైన ఒడ్లో బియ్యమో ఏదో ఒకటి మిగులుతాయి. అట్లా ఇప్పుడు జల్లెడ పడుతున్నారు. అంటే వీలైనంత తక్కువ మంది ఎలిజిబుల్ ఉండే విధంగా చూస్తున్నారు. వీళ్ళకు ఇవ్వాలని ఉంది కానీ డబ్బులు లేవు. ఇంకా డబ్బులు లేనప్పుడు ఎవరేం చేయలేరు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. అసలు వీళ్ళు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, వీళ్ళు పడుతున్న జల్లెడ ఏంటంటే ఇది లెక్క. అందుకే రుణమాఫీ కాకి లెక్కలని పెట్టిన నేను. ఎందుకంటే కాకి లెక్కలే, ఏది క్లారిటీ లేనప్పుడు అవి కాకి లెక్కలు అవుతాయి కాబట్టి కాకి లెక్కలని పెట్టిన. ఏంది, మొత్తం మన దగ్గర 70 లక్షల మంది రైతులు ఉన్నారు. మనం రైతు బంధు లేదా రైతు భరోసా ఇస్తున్నారు కదా, 70 లక్షల మంది ఉన్నారు. దానిలో ఆల్మోస్ట్ ఒక 47 లక్షల మంది లోన్లు తీసుకొని ఉండొచ్చు అనేది ఒక అంచనా. ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైన సంఖ్య ఉండొచ్చు, వాళ్ళు ఇప్పటిదాకా అఫీషియల్గా బయటకు చెప్పలేదు. ఎప్పుడో బ్యాంకుల దగ్గర నుంచి డాటా తీసుకున్నది గవర్నమెంట్. అసలు మీ బ్యాంకులో ఎవరెవరు ఎక్కడెక్కడ రైతులు అప్పులు తీసుకున్నారు, ఈ పంట రుణం తీసుకున్నారు, ఆ విషయాలను కూడా చేయమని చెప్పారు. దానికి సంబంధించి 47 లక్షల మంది రైతులకు 2 లక్షల చొప్పున కనుక రుణమాఫీ చేయగలిగితే, అంటే 2 లక్షల లోపు, ఒకరికి 1,00,000 ఉండొచ్చు, ఒకరికి 50,000 ఉండొచ్చు, ఒకరికి 1,80,000 ఉండొచ్చు, ఒకరికి 1,20,000 ఉండొచ్చు. యావరేజ్గా 35,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది అనేది ఒక అంచనా ఒకటి నడుస్తుంది. 35 crores. ఒకవేళ అట్లా కాకుండా ప్రధానమంత్రి కిసాన్ కింద ఇట్లా చేస్తే 25,000 కోట్లతో చేయొచ్చు. అంటే 10,000 కోట్ల బర్డెన్ తగ్గిపోతుంది గవర్నమెంట్ మీద. కానీ వీళ్ళ రూల్స్ తెలుసు కదా ఎట్లుంటాయో. వీళ్ళ రూల్స్ ఏంది, 5 ఎకరాల లోపు ఉండాలి, కుటుంబంలో ఒక్కరికే వస్తుంది. కుటుంబంలో 5 ఎకరాలు ఇద్దరికి ఉంటే రాదు. కుటుంబంలో ఎంతమంది పేరు మీదన ఒక్కరికే వస్తుంది. అది 5 ఎకరాల లోపు, 5 ఎకరాల వరకు మాత్రమే వస్తుంది. ప్లస్ బీపీఎల్, దీనిలో కూడా బిలో పావర్టీ లైన్ అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉండాలి. అయితే మన దానిలో, మన తెలంగాణలో నాకు తెలుసు చాలామంది రైతులు పీఎం కిసాన్ కింద నమోదు కూడా చేసుకోలేదు. యాక్చువల్ గవర్నమెంట్ దగ్గర డేటా ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్కి పంపి అప్డేట్ చేయించవచ్చు. కానీ వీళ్ళు పంపలేదు, అంతకుముందు పంపలేదు, ఇప్పుడు పంపలేదు, ఎప్పుడు పంపలేదు. అట్లా సగానికి సగం మంది రైతులు పీఎం కిసాన్ డబ్బులు రావు మన దగ్గర, ఎలిజిబిలిటీ ఉండదు. ఎంతమందికి వస్తుంది, 29 లక్షలు 32 లక్షలు 2 లెక్కలు చెప్తున్నారు. ఆల్మోస్ట్ యావరేజ్గా తీస్తే ఒక 30 లక్షల మందికి ఈ పీఎం కిసాన్ కింద 3 విడతలు 2,000 మొత్తం 6,000 రూపాయలు వస్తుండొచ్చు. అందుకే అది ఒక లెక్క ఉంది. అది చాలామంది దానిలో మన వాళ్ళు నమోదు చేసుకోలేదు, మన రైతులు. కాబట్టి మరి ఆ పీఎం కిసాన్ కింద ఇచ్చినప్పుడు సగం మంది ఆటోమేటిక్గా ఎగిరిపోతారు. ఓన్లీ పీఎం కిసాన్ వచ్చిన వాళ్ళే అర్హులు అంటే సగం మంది ఇక్కడనే ఎగిరిపోతారు, సింపుల్. ఇక దానిలో ఇవన్నీ ఉన్నాయి, చాలా కఠినమైన రూల్స్ ఉన్నాయి పీఎం కిసాన్ కింద. కాబట్టి ఆ కఠినమైన రూల్స్లో వీళ్ళందరికీ రుణమాఫీ ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. ప్లస్ ఐటీ కట్టేవాళ్ళు అంటే నిజానికి నేను ఇంతకుముందు ఒక వీడియో చేసిన, రైతులు కూడా ఐటీ ఫైల్ చేస్తున్నారు. ఎందుకు ఫైల్ చేస్తున్నారంటే ఏదైనా లోన్, ట్రాక్టర్ మీద లోన్ కావాలంటే వాళ్ళ పిల్లలకు ఒక 2 వీలర్, ఆయనకి కావచ్చు, రైతుకి అవసరం పడవచ్చు, 2 వీలర్ లోన్ కావాలి. 2 వీలర్ ఏమో 1,00,000 రూపాయలు ఉంది. ఇప్పుడు 20,000 కడతాం సార్, 80,000 లోన్ కావాలంటే షోరూంలో కూర్చున్న దాన్ని ఎవరో ఐటీ చేద్దామంటాడు, ఐటీ చేస్తారు. అయితే దీనిలో కూడా గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఐటీ కట్టే రైతుల విషయంలో ఓన్లీ ఐటీ ఫైల్ చేసే వరకైతేనో ఇబ్బంది లేదంటున్నారు. కానీ ఐటీ పేమెంట్ చేస్తారు కదా, 500 1000 కట్టండి సార్ అంటారు. ఈ ఐటీ కట్టే వాళ్ళకి ఇవన్నీ దాని తర్వాత జరిగే బాధలు తెలియదు. వాళ్ళకి ఎంతసేపటికి లోన్ ఇప్పించేసి బండి ఇప్పించేస్తే లొల్లిపోతుంది అనేది ఆ బ్యాంకులో ఉండే ఎగ్జిక్యూటివ్ సమస్య. అది వాళ్ళు ఏం చేస్తారంటే 500 1000 ఐటీ కట్టేదారులు ఏర్పాటు చేస్తారు. ఒకవేళ అట్లా కడితే మరి ఐటీ చెల్లింపుదారం కిందకి వస్తారు. ఐటీ ఫైల్ చేయడం వేరు, ఐటీ చెల్లించడం వేరు. ఐటీ చెల్లించేవారు అనర్హులు అన్నప్పుడు ఈ 500 రూపాయలు 1000 రూపాయలు కడతారు చూసిన రైతులు, వాళ్ళకు కూడా తెలియదు పాపం, వాళ్ళు కట్టిస్తారు ఎగ్జిక్యూటివ్స్. వాళ్ళంతా అనర్హులుగా ప్రకటించబడతారు, అనర్హుల లిస్టులోకి వెళ్ళిపోతారు. ఓన్లీ ఐటీ ఫైల్ చేసే వరకే, అంటే మనం ఏం డబ్బులు కట్టాం కానీ ఐటీ ఫైల్ అవుతుంది, మనం చేస్తాం ఫైల్.
అట్లాంటి వాళ్ళు బహుశా ఎలిజిబిలిటీ ఉండొచ్చు అనేది ప్రభుత్వంలో ఒక రకమైన చర్చ జరుగుతూ ఉంది. అది నెక్స్ట్ మనకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. ప్లస్ ఈ ప్రజాప్రతినిధులు తర్వాత అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇంకా కింది స్థాయి ఉన్న వరకు పై స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, తర్వాత హై స్థాయిలో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు, పై స్థాయిలో ఉండేవాళ్ళు, టాప్ లెవెల్ ఉండే వాళ్ళంతా కూడా దాదాపు 3 లక్షల మంది పైనే ఉంటారనేది ఒక అంచనా ఒకటి నడుస్తుంది. 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారు కదా గవర్నమెంట్లో, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. 4th క్లాస్ ఎంప్లాయీస్కు ప్రధానమంత్రి కిసాన్ స్కీమ్లోనే ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి దీనిలో కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే రేపు క్యాబినెట్ సమావేశంలో వీళ్ళు ఇవన్నీ డిసైడ్ చేస్తారట. అసలు ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, అసలు ఎవరు ఎలిజిబిలిటీ ఉన్నదో తెలిస్తే దానికి 25 లక్షల కోట్లు కావాలన్నా, 25,000 కోట్లు కావాలన్నా, 35,000 కోట్లు కావాలన్నా, లేకపోతే ఇంకా ఎక్కువ కావాలన్నా, తక్కువ కావాలన్నా అనేది వీళ్ళకు లెక్కలు తెలిసే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్లో అయితే ఇదే ప్రస్తుతం నడుస్తున్న కసరత్తు. ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎవరు ఇప్పుడు రైతులంటే పంట వేసే ప్రతి ఒక్క రైతులు అని రైతు భరోసా విషయంలో చెప్తున్నారు కదా. కౌలు రైతు పంట వేస్తే ఆయనకే వస్తారు రైతు భరోసా, వాళ్ళు చెప్తున్నారు లెక్క. ఒకవేళ రైతే కనుక వేస్తే ఓనర్ వేస్తే ఓనర్కి వస్తుంది. ఎవరు భూమిలో పంట వేస్తే వాళ్ళకి రైతు బంధు, రైతు భరోసా వస్తుంది అనేది గవర్నమెంట్ నుంచి కొద్దిగా భయపడుతూ బయటికి చెప్తున్న వార్త ఇది. అది ఓపెన్గా దాని ధైర్యంగా కూడా చెప్తలేరు. ఎందుకంటే కౌలు రైతుకి ఇస్తాము అని డైరెక్ట్ చెప్పారు అనుకో, అసలు కౌలుకి ఎవరికి రైతులు. కాబట్టి ఇప్పటికీ ఆ గొడవ నడుస్తుంది ఒకటి. కౌలు రైతుల మధ్య అగ్రిమెంట్ చేసుకోవాలి రైతు భరోసా కోసం అంటే ఎవరు చేస్తారు, రైతులు చెయ్యరు. కాబట్టి ఆ అగ్రిమెంట్లు ఉండవు, వీళ్ళు కౌలు రైతులకు ఇయ్యరు అని కొన్ని గాలి పథకాలు ఉన్నాయి. ఆ గాలి పథకాల గురించి నేను సపరేట్ ఇంకొక వీడియోలో చెప్తాను. వీళ్ళు అయ్యే పనులు కాదు, వాళ్ళకి ఇస్తాం మేమంటారు. ఎట్లుందంటే కుక్కకు పిల్లి కుడితే నేను ₹1,00,000 ఇస్తా అంటారు. కుక్కకు పిల్లి కుట్టేది లేదు, ₹1,00,000 ఇచ్చేది లేదు. అట్లే ఉంటుంది ఇది. అయితే కుక్క పాలు తాగని అంటారు కదా, రకరకాల సామెతలు ఉంటాయి. అవి తాగేది లేదు, ₹1,00,000 వచ్చేది లేదు అన్నట్టు ఇక్కడ కూడా అట్లాంటివి ఉన్నాయి. కొన్ని గాలి వ్యవహారాలు ఉన్నాయి. ఆ గాలి వ్యవహారాల గురించి నేను మళ్ళీ చెప్తా. ఏంటంటే ఏదైనా ఉంటే ప్రాంప్ట్గా ఉండాలి. ఇప్పుడు ఒక ఉద్యోగానికి డిగ్రీ చదివిన వాళ్ళు అర్హులు, డిగ్రీలో 70% వచ్చిన వాళ్ళు అర్హులు, కట్ ఆఫ్ అంతే. డిగ్రీలో 70% మార్కులు ఎవరికైతే వస్తే వాళ్ళే అర్హులు దానికి. అది ఓపెన్. అంతేగాని ముసుగులో కుదిరాట ఉండొద్దు కదా. ఇంటర్మీడియట్లో 90% వచ్చినా సరే అన్నాడు అనుకో, ముసుగులో కుదిరాట అది. కాబట్టి అదొక ప్రాబ్లం ఉంది. నేను చెప్తా. మొత్తానికైతే ఈ రుణమాఫీకి సంబంధించిన చర్చ ఒకటి ప్రభుత్వంలో తీవ్రంగానే ఉంది. అసలు వీళ్ళు ముందు ఎలిజిబిలిటీ ఎవరు, వాళ్ళకు ఎంతమంది అని తెలిస్తే, ఎన్ని డబ్బులు కావాలని లెక్క తెలిస్తే అప్పుడు ఆ డబ్బులు ఏం చేయాలనేది, ఎక్కడి నుంచి తేవాలనేది బహుశా అవుతుందేమో. టైం ఏమో దగ్గర పడుతుంది. గవర్నమెంట్లో మీద కత్తిలాగా మారింది అది. అంత ప్రెస్టేజ్ ఇష్యూగా మారింది. వాళ్ళు చేసుకున్న ఇష్యూ అది. వాళ్ళు ఎప్పుడో చేస్తామని చేయలేదు కాబట్టి డిసెంబర్ నుంచి గుంజుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ ఇష్యూ అయితే మారింది. బట్ ఇవన్నీ లెక్కలు చూసిన తర్వాత మీరు ఈ రుణమాఫీకి ఏ లెక్కనైతే ఎలిజిబిలిటీ వస్తుంది, ఏ లెక్కనైతే మీకు రుణమాఫీ అవుతుంది అనే విషయంలో మీరు ఆలోచించుకోవచ్చు. రైతులు డైరెక్ట్గా ఆలోచించుకోవచ్చు. ప్రభుత్వం కూడా ఏదో సర్వే చేస్తుందంట. ఇవన్నీ లీకులు ఇవ్వాలి అంటే నేను చంపుతా అని ఒక లీక్ ఇస్తాం. వాడు భయపడుతుండా లేదని సర్వే చేపిస్తాం. వాడు భయపడుతుండా, లేకపోతే వాడు రివెంజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుండా మన మీద, వాడు ఒక కత్తి తిప్పే ప్రయత్నం చేస్తుండా, లేకపోతే వాడు బెదిరుకొని ఉరికిపోతున్నాడా అనేది ఒక సర్వే. ఇప్పుడు రైతులకు ఇవన్నీ రూల్స్ అని పెడితే రైతులు ఏమంటున్నారు, తిరుగుతుండ్రా, లేకపోతే అదే కరెక్ట్ అంటున్నారా, లేకపోతే మా కాకుండా సరే అంటున్నారా, అట్టిట్లా ఇయ్యారు అంటున్నారా అనేది ఒక సర్వే నడుస్తుంది గవర్నమెంట్లో. మీ దగ్గరికి ఎవరైనా వస్తే మీరు ఏం మాట్లాడుతారో మాట్లాడండి. ప్లస్ ఈ ఎలిజిబిలిటీలో మీరు ఎలిజిబుల్లా కాదనేది మీరు చూసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.